ప్రైజ్ ది లార్డ్ ఏర్పడే అందరికీ మరణాత. బైబిల్ గ్రంథంలోని రూతు గురించి మనందరికీ తెలుసు కదండి. అయితే రూతు తన భర్తను పోగొట్టుకొని విధవరాలైపోయింది. నయోమి తన కొడుకును పోగొట్టుకొని ఒంటరిదైపోయింది. నయోమి అంటది తన ఇద్దరు కోడలతో, అమ్మ, నా ఇద్దరు కొడుకులు చనిపోయారు, మీరు కూడా నాతో వచ్చి ఎందుకు కష్టాలు పడతా అంటున్నారు, పోయి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి రెండో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి అమ్మా అని చెప్పి అంటది. అయితే ఒక కోడలైన ఓర్ప తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకో కోడలైన రూతు ఏమంటదో తెలుసా? అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. ఇక నుంచి నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నిన్ను ఇక నుంచి నీ కొడుకు ఎలా చూసుకుంటాడో అలాగే చూసుకుంటానమ్మా అంటది. ఆ రోజు నుంచి రూతు నయోమికి ఒక కూతురు అయిపోయింది. దేవుడు కూడా వీరిద్దరి అనుబంధాన్ని చూసి ఎక్కడికైతే రూతు పని చేయడానికి వెళ్తుందో ఆ యజమానినిచ్చే పెళ్లి చేస్తాడు. హల్లెలూయా. నాడు కుటుంబంలో అత్తల్లారా, మీ కోడల్లో రూతుని ఎంతమంది చూస్తున్నారు? కోడలారా, ఎంతమంది మీ అత్తలో నయోమిని చూస్తున్నారు? దేవుడి సన్నిధిలో ఉండి చెప్తున్నాను, ఏ కుటుంబంలో అయితే అత్త కోడళ్ళు కలిసిమెలిసి సఖ్యంగా ఉంటారో ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది. లేకపోతే పచ్చగడ్డి వేసిన బగ్గుమంటది. మీ ఇద్దరి వల్ల మీ కొడుకుకి మనశ్శాంతి లేకుండా పోతుంది. కాబట్టి అత్త కోడళ్ళారా, రూతు నయోమిలాగా కలిసిమెలిసి ఉండండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబానికి పంచండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణాత.